మొట్టమొదటి కేసు అంటే ఏ ఇయర్‌లో అయింది మీ మీద? 2004లో. ఎందుకు అరెస్ట్ అయ్యారు? అంటే అది కమ్యూనల్ సంబంధించిన కొట్లాటలు. ఓకే. అంటే మీ మీద మొత్తం 27-28 కేసులున్నాయని విన్నాను. నిజమేనా? చాలా కేసులున్నాయి. దానికంటే ఎక్కువ కేసులున్నాయి. ఎన్నుండొచ్చు? దాదాపు ఒక 50 లోపలే ఉండొచ్చు. 50 కేసులు. 307లు, డకాటీ కేసులు, కిడ్నాప్ కేసులు చాలా ఉన్నాయి. ఒక షాడో టీమ్‌తో పాటు అంటే ఒక షాడో టీమ్ అని పేరు పెట్టుకొనెళ్ళి మీరు ఒక్కరే 7గురిని కొట్టొచ్చారట. అప్పుడే 307 కేసు అనేది ఫైల్. అవునవును. అది కమ్యూనల్‌కి సంబంధించిన కొట్లాట. అయితే మేము జైలుకి పోయిన తర్వాత ఒక 45 రోజులు ఉన్నాము. బయటికి వచ్చిన తర్వాత మమ్మల్ని ఒక 1000 మంది అంటే ఒక ఆర్గనైజేషన్, పేర్లు చెప్పను ఎందుకని, ఒక ఆర్గనైజేషన్ మమ్మల్ని సత్కరించారు. అప్పుడు నేను అనుకున్నా, అరే జైలుకి పోయేస్తే ఎంత హవా ఉంటుందా, ఎంత పేరు ఉంటుందా అని చెప్పేసి. అప్పుడు నా మైండ్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అరే మొత్తం ఎన్ని మర్డర్ కేసులు? మర్డర్ కేసులు అంటే ఇన్వాల్వ్మెంట్ ఉండే అన్న. అంతే. మర్డర్‌లో మీరు 3 మర్డర్‌లు చేసినా నిజమేనా? లేదు లేదు లేదు. నీ దగ్గర ఉందా ప్రూఫ్ ఉందా అనుకో. అటెంప్ట్ మర్డర్‌లు 7 అని విన్నాను. అప్పుడు చేయాల్సి వచ్చిందన్న. అటెంప్ట్ మర్డర్. అటెంప్ట్ మర్డర్ 7 అయినా చాలానే అయినాయి. కొన్ని అంటే అన్ని కొట్టేసిర్రు, ప్రూఫ్ కాలేదు. అటెంప్ట్ అన్నిట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండేది నాది ఎక్కువ. ఎన్ని రౌడీ షీట్లు ఓపెన్ చేసింది? అదొకటే రౌడీ షీట్, ఒక సస్పెక్ట్ షీట్ ఉంది. ఎందుకు అది? అంటే అంటే చిన్న చిన్న గొడవలు పెద్దదాకా వెళ్ళిపోయింది. పబ్లిక్లో న్యూసెన్స్గా మారిపోయింది ఈ వ్యక్తి. వీడు మా ఏరియాలో ఉంటే మాకు భయభ్రాంతులం అయిపోతున్నాం అని చెప్పేసి. అంటే మాకు భయం వేస్తుంది, అర్ధరాత్రి పూట ఎవరినో ఒకరిని లిఫ్ట్ చేస్తాడు అని చేసి పుకార్లు వెళ్ళినాయి బాగా. సో పిటి కేసులు ఎన్ని ఉన్నాయి? పిటి కేసులు చాలానే ఉన్నాయి. చెప్తున్నా ఈజీగా ఒక 30 ఉండొచ్చు. పీడీ యాక్ట్లు? పీడీ యాక్ట్లు 2 times పట్టింది. 2 times. సో సస్పెక్టెడ్ షీట్ ఒకసారేనా? ఒకటేసారి. సస్పెక్ట్ షీట్ అంటే ఏంటంటే వాళ్ళు ఇండియాలో ఎప్పుడైనా ఎవరైనా అనుమానాస్పదంగా మనం తీసుకోవచ్చు, లిఫ్ట్ చేయొచ్చు. వాళ్ళకి రైట్స్ ఉంటాయి. అవి కిడ్నాప్ కేసులు ఎన్ని? కేసులు అంటే ఇప్పుడు అన్ని పాత కేసులు ఎందుకన్నా మనకి, మీ దగ్గర ఉన్నాయిగా, మీరు అడగండి, నేను వాస్తవం చెప్తాను. సో వెపన్కి సంబంధించిన ఎన్ని కేసులు మీ మీద ఫైల్ అయ్యాయి? అంటే ఎంతమందిని ఒడిషిర్రు మీరు అంటున్నా. అది మీరు అడిగితే ఎట్లా అన్న? డిపార్ట్మెంట్ వాళ్ళు అడగాలి నన్ను, మీరు అడిగితే ఎట్లా? ఎన్ని కేసులు ఉన్నాయి వెపన్ కేసులు? కేసులు ఉన్నాయి, చాలానే కేసులు ఉండే, కానీ అన్నీ కొట్టేశారన్న. ఎప్పుడైతే నేను మారుదామని డిసైడ్ అయినానో అప్పుడు అన్ని కేసులు కొట్టిపించేసుకొని నేను బయటకు క్లీన్ షీట్గా బయటికి వెళ్ళాను. ఇక మళ్ళీ చెయ్యను, రౌడీజం మళ్ళీ చెయ్యను అని ఒక ప్రామిస్ వేసి బయటికి వెళ్ళాను. సో వెపన్తో మిమ్మల్ని చంపడానికి ఎన్నిసార్లు ప్రయత్నించారు? దాదాపు 10-12 సార్లు అయిండొచ్చు. 10-12 సార్లు. సో ఒక్కసారైనా మీకు ఆ కత్తి ఘాట్లు గీతలు ఏమైనా ఉన్నాయా? అంటే యాక్చువల్గా ఈ నెత్తి మీద, మెడ పైన, ఇంకా నా నాలుక ఉంది కదా, నాలుక తెగిపోయిందా? తెగిపోయింది. మళ్ళీ దాన్ని ఆపరేషన్ చేసి సర్జరీ ఇట్లా మధ్యలో 2 ముక్కలు అయింది ఇట్లా. అంటే ఎనీ టైం మత్తులో ఉండేవాడిని అనమాట. ఎప్పుడు ఆ మత్తులో నేను ఏం చేసినా నాకే తెలియదు. చాలా కేసులు ఉండే, దానిపైన మేము పనిష్మెంట్ కూడా తీసుకున్నాం చాలాసార్లు. మీ మీద ఎన్నిసార్లు మర్డర్ అటెంప్ట్ జరిగింది? 7 times జరిగింది. ఎందుకు? అంటే నేను కూడా వాళ్ళని చిత్రహింసలు చేస్తున్నాను అనమాట. ఎట్లాంటి? అంటే అన్న ఒక మాట చెప్పాలా, నేను కావాల్సుకొని రౌడీ షీటర్ కాలేదు. కావాల్సుకొని నా మీద రౌడీ షీట్ కొందరు వేపించారు మాకు. అంటే నాకు పడనోళ్ళు. ఎందుకంటే ఇప్పుడు నా ఒక్కటి కూడా నా పర్సనల్ గొడవలు లేవు. ఇలా అందరికీ మంచి చేద్దామని అనుకుంటా, ఆ మంచిలా చెడైపోయింది. నన్ను మిస్యూజ్ చేసుకున్నారు ప్రతి ఒక్కరు. పడనోళ్ళు అన్నారు కదా, ఎందుకు మీరు వాళ్ళకి మీరు దుష్మన్ అయ్యారు? అంటే వాళ్ళది ఎవరిదో పంచాయతీ, ఆ పంచాయతీ నాణ్యత మీద వేసుకొని నీకెందుకురా ఇది అని అంటే నేనే సాల్వ్ చేస్తా, నేనే తోపుని తురుంచిని అని చెప్పేసి ముంగడికి పోయి వాళ్ళని భయభ్రాంతులను చేస్తుండే, అలా బెదిరిస్తుండే.